మహబూబాబాద్ జిల్లాలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ శబరీష్ అన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి తమకు సహకరించాలంటున్న ఎస్పీ శబరీష్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఎట్లాంటి భద్రత ఏర్పాట్లు చేశారనేటువంటిది ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ ఎన్నికలకు గ్రామ పంచాయతీ తొలిదశ పోలింగ్ రేపు ప్రారంభం కాబోతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు? రేపు మనకి టోటల్ 6 PS లిమిట్స్లో పోలింగ్ లొకేషన్స్, స్టాటిక్ బందోబస్తు కానీ, తర్వాత రూట్ మొబైల్స్ అంతా ఈరోజు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా అందరికీ కూడా పాస్పోర్ట్స్ ఇవ్వడము, అందరికీ బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. సో రేపు ఎలక్షన్ సంబంధించి టోటల్ 1000+ ఫోర్సు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ పోలింగ్ లొకేషన్, తర్వాత రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అండ్ ఏదైనా ఇష్యూ అయిందంటే మనకి క్విక్గా రెస్పాన్స్ చేయడానికి QRT టీమ్స్. ప్రతి మండలానికి కూడా ఒక DSP ర్యాంక్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టి మానిటర్ చేయడం జరుగుతుంది. మన దగ్గరకు సంబంధించి ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలు గుర్తించారా? అక్కడ ఎట్లాంటి భద్రతను మోహరిస్తున్నారు? అవునండి, ప్రీవియస్ అఫెన్సెస్, ప్రీవియస్ ఎలక్షన్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ అయిందంటే అవన్నీ మనం సమస్యాత్మకంగా పరిగణనకు తీసుకున్నాము. ఉన్న దాంట్లో ఒక 25% మనము ఇట్లా క్రిటికల్గా ఐడెంటిఫై చేసుకున్నాము. దానికి ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసి దానికి ఒక SA ర్యాంక్ ఆఫీసర్ని కూడా డిప్లాయ్మెంట్ చేసి వీఆర్ మానిటరింగ్ ద సిచ్యుయేషన్. గ్రామ పంచాయతీ పోలింగ్ ఎలక్షన్స్ రేపే ఉండనుందున ఇవాళ మద్యము కానీ డబ్బు కానీ పంపిణీ జరిగే అవకాశాలు ఉంటాయి. రాత్రి ఏమైనా నిఘా పెంచారా? అట్లా దానికి సంబంధించినటువంటి నిన్న అంతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ అందరికీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. నిన్న ఈవినింగ్ 5 o'clock నుంచి మనకి సైలెన్స్ పీరియడ్, అంటే డ్రై డే అనేది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో అండ్ కంప్లైంట్స్ కూడా ఇప్పుడు నిన్న ఈ రోజు ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా యాక్టివ్గా ఉండాలని కలెక్టర్ గారి ద్వారా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన పోలీస్ ఫోర్స్కి కూడా ఎనీ టైప్ ఆఫ్ కంప్లైంట్ విత్ ఇన్ నో టైమ్ వీ హ్యావ్ టు రీచ్ ద స్పాట్. ఎనీ ఇష్యూస్ మనం అడ్రస్ చేయాలని ఆల్రెడీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాము. అదే రకంగా నైట్ ప్యాట్రోలింగ్, అండ్ ఈ టుడే నైట్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ లిక్కర్ సెల్లింగ్ కానీ అలాంటిది ఏం లేకుండా చూసుకుంటున్నాము. ఇంటీరియర్ ఏరియాస్ అయినటువంటి గంగారం, కొత్తగూడ మండలాలు ఉన్నాయి సార్ మన దగ్గర. అక్కడ ఎట్లాంటి ఏమైనా స్పెషల్గా బందోబస్తు అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తాం? ఇప్పుడైతే రేపుకైతే లేదు. ఐ థింక్ 2nd or 3rd phase ఉన్నట్టుంది అది. డెఫినెట్లీ దానికి సంబంధించి సపరేట్గా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము. అండ్ మోర్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తామండి. దానికి ఓట్ వేసిన తర్వాత ప్లీజ్ గో బ్యాక్ టు హోమ్ సేఫ్లీ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎస్పీ గారి అభిప్రాయం. మొత్తంగా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రజలు కూడా తమ సహకారం అందించాలి, పోలీసు సూచనలు పాటించాలి, మొబైల్ ఫోన్స్ లాంటివి పోలింగ్ కేంద్రాలకు రాకుంటేనే బాగుంటుందని వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, AB.